హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను మీకు ఇష్టమైన ఒక స్వీట్ చేస్తున్నానండి, సేమియా కేసరి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది మనకి ఇది కూడా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కదండి. సేమియా 1.5 కప్ తీసుకున్నానండి. సో 1.5 కప్కి 1 కప్ షుగర్ అనేది మనకు సరిపోతుంది. వాటరు, నెయ్యి, ఇలాచీ పౌడర్ చేసుకున్నానండి, ఫుడ్ కలరు అండ్ క్యాష్యూస్, కిస్మిస్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. సేమియా అండ్ కిస్మిస్ ఉన్నాయి కదా, ముందు అవి మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాము. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నానండి, క్యాష్యూ అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకోవడానికి. సిమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకుందామండి, లేకపోతే మాడిపోతాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చిందండి. వాటి మనం ఒక చిన్న బౌల్లో తీసుకొని, సేమియా ఉన్నాయి కదండి, సో అవి కూడా ప్యాన్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకోటి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి, చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి. సేమియా 1.5 కప్ తీసుకుంటున్నానండి నేను. అవి రెడీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి మనం, సిమ్లో పెట్టేవి కూడా, హై ఫ్లేమ్ వద్దండి. మనకి ఇది ఇలా తయారు చేసుకుంటే సేమ్ గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ అనేది. కొంచెం ఇలాచీ పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది మనకి సేమియాలో తెలుస్తుంది. సో నేను పక్కన ఇంకోటి బాండి పెట్టుకున్నానండి, దాంట్లో వాటర్ అనేది మనం బాయిల్ చేసుకున్నాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. అది కూడా ఆ గ్లాస్తో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి. ఈ ఫ్రై అయ్యేలోపు ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోతాయండి. సో మనం ఈ సేమియా అనేది అందులో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది మనకి. టూ కప్స్ తీసుకున్నానండి, అది 2 గ్లాసెస్ వాటర్. కొంచెం ఇవి రెడ్డిష్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి, ఈక్వల్గా కలుపుకుంటూ. ఫుడ్ కలర్ వచ్చి రెడ్ కలర్ తీసుకున్నానండి నేను. జస్ట్ పించ్ వేసుకుంటే సరిపోతుంది మనకు, కొంచెం చిటికెడు. ఇంట్లో ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ సేమియా కేసరి ఇట్లా చేసుకుంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ కాబట్టి మోస్ట్లీ అందరూ ఇష్టపడతారు. నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదండి, సూపర్ స్మెల్ వస్తుంది, అసలుకి టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో ఫ్రై అయిపోయినాయండి, ఆ బ్యాండ్ని ఇటు షిఫ్ట్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోవచ్చునండి, కొంచెం బబుల్స్ వచ్చే వరకు వాటర్ వెయిట్ చేసుకుందాం.
చూడండి వాటర్ బాయిల్ అయిపోయినాయి, బబుల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి సేమియా, అవి యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కంటెంట్ అనేది కొంచెం దగ్గర పడ్డాక మనం సిమ్లో పెట్టుకుందామండి. కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. సో ఈక్వల్గా కలుపుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. 1.5 కప్పు సేమియాకి 1 కప్ వచ్చి పంచదార షుగర్ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోవచ్చిందండి సేమియా అనేది, కొంచెం థిక్ అవ్వాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. సేమియా అనేది ఉడికిపోయిందండి. సో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకి కొంచెం ఇది టైం పడుతుందండి, ఒక 5 minutes. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకోవచ్చు. మెల్ట్ అవగానే జస్ట్ పించ్ వేసుకుంటే సరిపోతుందండి, చిటికెడు. కలర్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్లో వచ్చిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంది. థిక్ అయిపోవచ్చిందండి. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. కొంచెం ఇలాచీ పౌడర్ అనేది ఎక్కువే తీసుకున్నా, అదే మనకు మెయిన్ స్మెల్ అనేది ఇంగ్రీడియంట్స్ దీంట్లో. సో క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను, కిస్మిస్ అండ్ జీడిపప్పు. ఒక 1 minute సిమ్లో పెట్టి అలా ఫ్రై చేద్దామండి. కలుపుకోవాలి బాగా. అన్నీ యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుందండి. అసలుకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఐటమ్ అనేది దగ్గర పడిపోయింది రెసిపీ. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. అండ్ కిస్మిస్తో చూడండి ఫ్రెండ్స్, ఇలా గార్నిష్ చేసుకున్నాం. చాలా టెంప్టింగ్గా బాగుందండి, కలర్ఫుల్గా కరెక్ట్ మెజర్మెంట్లో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.